పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వింత పోకడలకు పోతోంది. టీమిండియా గెలుపును జీర్ణించుకోలేకపోతుంది పాక్. ఫఖర్ జమాన్ అవుట్ పై కొత్త వివాదాన్ని లేవనెత్తింది. టీవీ ఎంపైర్ పై పాక్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాక్ క్రికెట్ బోర్డు. సంజు శాంసన్ క్యాచ్ ను పాక్ తప్పుపడుతోంది. పాక్ కెప్టెన్ అనుమానాలే దీనికి కారణమా అన్నట్లు కూడా కనిపిస్తోంది. ఆసియా కప్ సూపర్ 4 లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కానీ ఈ గెలుపును జీర్ణించుకోలేని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీవీ ఎంపైర్ పై ఏకంగా ఐసీసీకి ఫిర్యాదు చేసి తన ఉన్న పరువును కూడా పోగొట్టుకుంది. మొన్న ఆదివారం రోజు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కానీ ఈ గెలుపును అస్సలు ఇష్టపడని పాకిస్తాన్ ఇప్పుడు ఎంపైర్ల నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పీసీబీ ఒక మెయిల్ ద్వారా టీవీ ఎంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసిందని సమాచారం అయితే అందుతోంది. రోజుకో కొత్త వివాదాన్ని తీసుకొస్తున్న పాకిస్తాన్ ఈసారి బ్యాటర్ ఫఖర్ జమాన్ అవుట్ విషయంలో ఈ వివాదం మొదలుపెట్టింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఫఖర్ 15 పరుగులు చేసి ఉన్నప్పుడు వికెట్ కీపర్ సంజు శాంసన్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే క్యాచ్ చాలా క్లియర్ గా ఫీల్డ్ ఎంపైర్ మాత్రం టీవీ ఎంపైర్ కు రిఫర్ చేశాడు. టీవీ ఎంపైర్ రీప్లే చూసి అది క్లీన్ క్యాచ్ అని నిర్ధారించి ఫఖర్ ను అవుట్ ఇచ్చాడు. ఒక కోణంలో బంతి నేలను తాకినట్లు కనిపించినా సంజు చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని టీవీ ఎంపైర్ స్పష్టం చేశాడు. మరోవైపు ఈ అవుట్ పై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా కూడా అనుమానాలు వ్యక్తం చేశాడట. అది ఖచ్చితంగా ఎంపైర్ల విధి, కానీ వారు కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తారు. నాకైతే ఆ బంతి నేలను తాకినట్లుగా అనిపించింది. ఒకవేళ ఫఖర్ క్రీజ్ లో ఉండుంటే మా స్కోర్ 190కి చేరేదని సల్మాన్ అనడం మరింత వివాదానికి దారితీస్తోంది. ఇప్పటికే షేక్ హ్యాండ్ విషయంలో కూడా పాకిస్తాన్ టీం రాజకీయాలు చేసింది. ఇప్పుడు ఎంపైర్ల నిర్ణయంపై ఫిర్యాదు చేయడం క్రికెట్ అభిమానులను మరింత నిరాశపరుస్తోంది. ఆటను ఆటలా చూడకుండా ఇలాంటి వివాదాలు సృష్టించడం పాకిస్తాన్ కు కొత్తేం కాదు. మరి ఈ ఫిర్యాదుపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో కూడా వేచి చూడాలి.